ఇది మంజీరా వైల్డ్ లైఫ్ శాంక్చురీకి ఎంట్రన్స్ అండి. ఏంటంటే ఇక్కడ నుంచి డ్యామ్ యాక్సెస్ అవుతుంది అనమాట. ఇది చూడండి, ఇది మంజీరా వైల్డ్ లైఫ్ శాంక్చురీకి ఎంట్రన్స్. ఇక్కడ మనకి అటు ఇటు ఇక్కడ కనిపించే వేరియస్ పక్షులు ఏవైతే ఉన్నాయో వాటి బర్డ్స్ ఫొటోస్ ఇక్కడ పెట్టడం జరిగింది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తోటి. ఇవన్నీ మోస్ట్ ఆఫ్ దెమ్ ఇప్పుడు అంతా చెరిగిపోయాయి. ఇక్కడ నా వెనకాల కనిపించేదే ముసళ్ళది బేసికలీ బ్రీడింగ్ సెంటర్ అండి. ఇక్కడ ముసళ్ళని తెచ్చి ఇక్కడ బ్రీడ్ చేస్తారు. పిల్లలు, చిన్న చిన్న పిల్లల్ని వాటిని ఇక్కడ పెట్టి ఇక్కడ దాన్ని పెంచి తర్వాత దాన్ని వైల్డ్లో వదిలేస్తారు. సో ఈ వెనకాల కనిపించేదాన్ని ఇది క్రాకడైల్ బ్రీడింగ్ సెంటర్లో. ఇక్కడ యాక్చువల్లీ క్రాకడైల్స్ని పెట్టి వాటిని బ్రీడ్ చేసి పిల్లల్ని ఇక్కడ దాన్ని కొంచెం పెరిగేంత వరకు ఇక్కడ ఉంచి తర్వాత వైల్డ్లో వదిలేస్తారు. ఇప్పుడు సీజన్ కాకపోవడం మూలాన కానివ్వండి, ఇంకేదైనా రీజన్ మూలాన ఇప్పుడు ఇక్కడ ఏం క్రాకడైల్స్ లేవు. ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఒక ఎడ్యుకేషనల్ సెంటర్ తయారు చేసిందండి. ఇక్కడ ఏంటంటే ఈ బ్రీడింగ్ సెంటర్తో పాటు మనకి ఇక్కడ లోపల లైబ్రరీ లాగా ఉండి ఇక్కడ దొరికే వేరియస్ వస్తువులు, ఈ బయోడైవర్సిటీ గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది రిజర్వాయర్కి ఎంట్రన్స్ అండి. సో ఇది మనం చూస్తున్న పైన కట్ట అయితే చూస్తున్నామో ఇదే అంతా బేసికలీ రిజర్వాయర్ అండ్ బ్యారేజ్ డ్యామ్ ఇక్కడే కట్టారు. సో ఇది దాని ఎంట్రన్స్. ఈ మంజీరా రిజర్వాయర్ అన్నది హైదరాబాద్కి ఒక 50 కిలోమీటర్స్ దూరంలో ఉందండి. ఇది మెయిన్లీ మనకి హైదరాబాద్కి, సికింద్రాబాద్కి డ్రింకింగ్ వాటర్ సప్లై చేయడానికి యూజ్ చేస్తారు. అందుకే రిజర్వాయర్ని కన్స్ట్రక్ట్ చేశారు. దీని ఆరిజిన్ పాయింట్ ఇక్కడ నుంచి ఒక 36 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఈ మంజీరా రివర్ ఏదైతే ఉందో, ఫ్లో అవుతుందో దాని ఆరిజిన్ పాయింట్. ఇక్కడ ఈ శాంక్చురీలో మనకి వేరియస్ రెప్టైల్స్ అంటే బేసికలీ కాళ్ళు లేని జంతువులు, పాకే జంతువులు అనుకోవచ్చు. దీన్ని ఇక్కడ ముసళ్ళు కాకుండా మనకి ఇక్కడ టర్టిల్స్ అంటే తాబేళ్ళు కానివ్వండి, మానిటర్ లిజర్డ్స్ అంటే ఉడుములు కానివ్వండి, అలాంటివి వేరియస్ తాజ్ పాములు కానివ్వండి, చాలా మటుకు పాములు ఇక్కడ ఉంటాయి. ఆ అడవి ఇక్కడ మనకి వైల్డ్ బోర్ అంటే అడవి పంది, లేకపోతే అడవి కుందేళ్ళు, జాకెల్స్ అంటే మనకి నక్కలు అనలేము, ఏమంటారు జాకెల్స్ని, తోడేళ్ళు. ఇక్కడ మనకి తోడేళ్ళు కూడా కనిపిస్తాయి. వైల్డ్ యానిమల్స్ మనకి టైగర్స్ కానీ లెపర్డ్స్ అలాంటివి ఇక్కడ ఉండవు. సో ఇందాక చెప్పుకున్నట్టు ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఫామ్ చేయడానికి మెయిన్గా కారణము ముసళ్ళు. ఒకప్పుడు ఇక్కడ బోల్డ్ ముసళ్ళు ఉండేవి, అవి స్లోగా అంతరించిపోయాయి. సో ఒక టైంలో ఓన్లీ 4 pairs ఆఫ్ ముసళ్ళు ఉండేవి, అంటే 8 ముసళ్ళు. అప్పుడు గవర్నమెంట్ ఇమీడియట్గా దీని ఇంపార్టెన్స్ని ఐడెంటిఫై చేసి దీని ఒక శాంక్చురీ లాగా అనౌన్స్ చేయడం జరిగింది. ఎందుకంటే ఎప్పుడైతే మనం దీన్ని ఒక శాంక్చురీ లాగా అనౌన్స్ చేస్తామో దీనికి చాలా రెస్ట్రిక్షన్స్ వస్తాయి. సో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్కి చాలా మటుకు యాక్ట్స్ ఎనేబుల్ అయ్యి దాన్ని ముసళ్ళని చంపడం కానీ వాటిని ఇంకేదైనా చేయడం కానీ జరగదు. సో అలా చేయడం మూలాన 1978లో దీన్ని వైల్డ్ లైఫ్ శాంక్చురీ లాగా డిక్లేర్ చేశారు. సో మెయిన్లీ క్రాకడైల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ లాగా. ఇప్పుడు ఈరోజు మనకి ఒక 800 to 1000 pairs అంటే ఒక 2000 ముసళ్ళు పైగా ఇక్కడ మనకి చూడొచ్చు మనం ఈ శాంక్చురీలో. అవి అంత బాగా డెవలప్ అయ్యాయి ఈ లాస్ట్ 20-30 yearsలో. ఈ శాంక్చురీ డెవలప్ చేసిన తర్వాత ఇక్కడ రిజర్వాయర్ కట్టిన తర్వాత ఈ బ్యాక్ వాటర్స్ తోటి చుట్టుపక్కల ఉన్న పొలాలు బాగా డెవలప్ అయ్యి పొలాలు డిఫరెంట్ క్రాప్స్ వేయడం వల్ల ఇక్కడ చాలా మటుకు పక్షులు ఆకర్షితమయ్యాయి. సో దాంతో ఇక్కడ మైగ్రేటరీ బర్డ్స్ కూడా ఇక్కడికి వస్తాయి. సో మనకి ఇక్కడ 200-250+ బర్డ్స్ మనం ఇక్కడ చూడొచ్చు వింటర్లో, మైగ్రేటరీ బర్డ్స్. రెసిడెంట్ బర్డ్స్ ఒక 80 వరకు ఇక్కడ మనకి రెగ్యులర్గా సమ్మర్లో కానీ రైనీ సీజన్లో కానీ కూడా మనం రెగ్యులర్గా చూడొచ్చు. ఈ మంజీరా శాంక్చురీలో మెయిన్గా ఇవి ఒక 9 ఐలాండ్స్ తోటి కూడిన వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఇది ఒక 2800 hectares ఏరియాలో స్ప్రెడ్. ఇక్కడ మనకి శాంక్చురీలో ఇంకో అద్భుతమైన విషయం ఏంటంటే చాలా రేర్ బర్డ్స్. ఒకప్పుడు ఇక్కడ మనకి బ్లాక్ క్యాప్ కింగ్ఫిషర్, యూజువల్లీ ఇది ఏంటంటే కోస్టల్ రీజన్స్లో ఉంటుంది, అది కూడా ఇక్కడ చూడడం జరిగింది. అలానే ఇక్కడ ఇండియన్ స్కిమ్మర్స్ కూడా ఇక్కడ మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇంకా లెసర్ అడ్జటెంట్ స్టాక్
బ్రౌన్ హాక్ ఆల్ కానివ్వండి, ఇవన్నీ ఇక్కడ చూడడం జరిగింది. సో ఈ చుట్టుపక్కల ఉన్న జీవ వైవిధ్యం ఏదైతే ఉందో దానితోటి మనకి బయోడైవర్సిటీ దాంతోటి మనకి ఇక్కడ వేరియస్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ అట్రాక్ట్ అయ్యి ఇక్కడికి రావడం జరుగుతుంది.